అందుకే రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. తెలియక ఒక మాట అంటూ ఉంటారు, నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి, ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు. పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది? యువకుడిగా ఉన్నప్పుడు, సాధనా రంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. దంతంబుల్ పడనప్పుడే, తనుభుయందారూఢియున్నప్పుడే, కంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వెలమీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా చిన్నతనంలో ఉండగా చదవాలి తప్ప ఎప్పుడో వయసంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే అప్పటికి ఎవరి మీద నువ్వు కోప్పడకూడదో, ఏ కోపం